ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్స్ అని కొన్ని రిలేషన్స్ వచ్చాయి. అవును. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని వచ్చింది. రిలేషన్షిప్ కి తక్కువ, జస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కి ఎక్కువ. ఇండియాలో వచ్చింది అది చాలా ఉంది, అన్ని ఉన్నాయి. సో నేను ఏం ఒపీనియన్ చెప్పినా చేసేవాళ్ళు వాళ్ళు చేసే విషయం చేస్తూ ఉంటారు. సో వీ కెన్ ఓన్లీ సే నా జనరేషన్ లో అలాంటి విషయం గురించి ఒక అక్సెప్టెన్స్ లేదు. బట్ నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు, మన చుట్టూన్న వాళ్ళకి హాని చేయకుండా మా పర్సనల్ లైఫ్ మనం ఎలా ఉంటే ఏముందమ్మా. మీకు ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు. పెళ్లి అనే విషయానికి దిస్ జనరేషన్ ఇస్ హ్యావింగ్ డిఫరెంట్ డెఫినేషన్స్. నా కూతురికి నేను ఏం చెప్తాను అని మీరు అడుగుతారా? షీఈ్ 18. ఐ ఓన్లీ టోల్డ్ హర్, షీఈ్ కాలేజీకి వెళ్తున్నప్పుడు, టిల్ దెన్ స్కూల్ పిల్ల కదా, మా పక్కనే ఉంది, మా కళ్ళు ముందే ఉంది, కానీ అప్పుడే అమెరికాలో పెరిగింది, తను చుట్టే ఉన్న వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బట్ నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను, అమ్మా ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకో, మీకు ఉన్న ఒకే ఒక డ్యూటీ అనేది చదువు, ఆ చదువు అనేది పక్కాగా సెటిల్ చేసిన తర్వాత లవ్ చేయడానికి జీవితాంతం ఉంది కదా. సో ఐ టోల్డ్ హర్, రూల్ నెంబర్ 1, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. రూల్ నెంబర్ 2, ఏడవడానికి చాలా టైం ఉందిలే, హార్ట్ బ్రేక్కి ఇప్పుడు ఏం కంగారు, నాకుందా లవ్ ఫెయిల్యూర్ ఉంది, మీకుందా ఖచ్చితంగా ఉంది, ఇవన్నీ ఎప్పుడు ఎందుకు అర్జెంట్ అయి ఉంటాయి, ఆ ఏడుపు ఎప్పుడైనా చేసుకోవచ్చు తల్లి, ఇప్పుడు ఏం అర్జెంట్ లేదు అని చెప్పాను. థర్డ్ ఒక మాట చెప్పాను, ఆయన ఇది అంతా నేను చెప్తున్నాను కానీ నువ్వు ఏదైనా ఏదో పొరపాట్లు చేసావంటే తల్లి నా దగ్గర చెప్పి చెయ్యి, చెప్తే మీరు చేయనిస్తారా? కాదు, అట్లీస్ట్ సేఫ్టీ గురించి బీ సేఫ్. ఎవరో ర్యాండమ్ పర్సన్ తో వెళ్ళి మోసం పోవడం కన్నా నాకు తెలిసి బీ సేఫ్, అట్లీస్ట్ సేఫ్టీ. కానీ నా అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, అమ్మా I cannot find anybody, you have to find me someone అనింది. I said అబ్బా తల్లి అని అనుకున్నాను, ఇప్పుడు నా స్టేటస్ మార్చుతుంది లేదు. మీ కంట్రోల్లో ఉన్నారైతే మీ పాప? నేను తన కంట్రోల్లో